90% మంది ప్రజలకి వక్ఫ్ అంటే ఏంటో తెలీదు. వక్ బాధితులకు మంచికి తెలుసు, అవునా? వక్త్ వల్ల లాభపడేటోళ్ళకి మంచికి తెలుసు. హ్మ్. కానీ లాభపడేటోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, బాధితులు చాలా ఎక్కువ మంది. ఫౌండేషన్ ఏంటంటే ఆ ప్రశ్న ఆన్సర్ చేస్తే 99.99 అన్ని సాల్వ్ అవుతుంది. ఇది రిలీజియస్ సబ్జెక్టా లేకుంటే స్టేట్ స్టేట్ సబ్జెక్టా? సబ్జెక్ట్. మన దగ్గరనే సమస్యనా అంతటా సమస్యనా? అన్నిట్ల పెద్ద సమస్య మన దగ్గర. పాకిస్తాన్ లేదు, అక్కడ కూడా స్టేట్ కంట్రోల్ ఉంది. మలేషియా, ఇండోనేషియా స్టేట్ కంట్రోల్, లెబనాన్, సిరియా స్టేట్ కంట్రోల్, అంతా మన దగ్గర. ఇక్కడ స్టేట్ కంట్రోల్ ఉండొద్దంట. స్టేట్ అంటే స్టేట్కో మతం ఉంటుందా? ఉండదు. माइनॉरिटीज कानून को स्वीकार नहीं करेगी। क्या धमकाना चाहते हो भाई? संसद का कानून है, सबको स्वीकार करना पड़ेगा। కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే మళ్ళీ వాళ్ళు దాన్ని తీసేసి మళ్ళీ పూర్వంలాగే తీసుకొచ్చే అవకాశం ఉందా? అప్పటి వరకు పూర్వంలో తీసుకునే అవకాశం చాలా తక్కువ, కానీ అంతకంటే తక్కువ అవకాశం కాంగ్రెస్ గెలుస్తుంది. తిరుపతి దేవస్థానాలు పెడతారా ముస్లిమ్స్ అని? నువ్వు వక్లు ఎట్లా పెడతావు? అరే వక్ వేరే, వక్ను పోల్చాలంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తోటి పోల్చు. మీరు తిరుపతి దేవస్థానం పోల్చాలంటే మక్కా మసీద్ తోటి పోల్చారు. మక్కా మసీద్లో హిందువులు పెట్టినామా? పెట్టలేదు. అక్కడ ముస్లిమ్స్ పెట్టాము. నేను వచ్చి నీ ఇల్లుని కబ్జా పెడతా, 2 రోజులు నమాజ్ చదువుతారు, 3వ రోజు నాదంట. ఒప్పుకుంటావా? 300 ఏళ్ళ కిందంట ఔరంగజేబ్ గాడిదలను గుర్రాలను పెడుతుందంట, గడి తినేదంట. అయితే దాని తర్వాత అక్కడ నమాజ్ చేసేదంట. అయితే ఇది ఆయన నోటి మాటతోటి, ఆయన 300 ఏళ్ళ కింద నోటి మాటతోటి వీళ్ళకు డొనేషన్ ఇచ్చిందంట. ఈ వక్ఫ్ పేరు మీద ఇప్పటివరకు చాలా వరకు వీళ్ళు క్లెయిమ్ చేసిన దాంట్లో కబ్జా చేసి బిల్డింగ్లు కట్టినారు, అపార్ట్మెంట్లు కట్టినారు. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ రిటర్న్ రీక్లెయిమ్ చేయడం ఎలా? ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన సిఏ ముస్లింస్లకు వ్యతిరేకంగా ఉండే. 50లలో 49 వచ్చింది. ఏమని రాసిందంటే ఎవరైతే ఇక్కడి నుంచి పోయి మళ్ళీ వాపసు వచ్చేటోళ్ళకో వాళ్ళకు రాదు. అంటే ఎవరు? ఇక్కడి నుంచి హిందూస్ అక్కడ పోయి వాపసు వచ్చిండ్రా, క్రిస్టియన్స్ పోయి ముస్లిమ్సే కదా ఇక్కడ పోయి అక్కడ వాపసు వచ్చింది. సో ఇటువంటి చట్టాలు వాళ్ళు చేసి ఉల్టా మా మీద. దేశంలో ఒక పెద్ద సమస్య ఏంటంటే పాపులేషన్ పెరుగుతుంది సార్. దాంట్లో ముస్లిం పాపులేషన్ ఇంకెక్కువ పెరుగుతుంది. దీనివల్ల కూడా ఇప్పుడు మోదీ గారు ఫ్యూచర్లో తీసుకొచ్చే డీలిమిటేషన్ అనేది ఉందో దానికి కూడా ఇబ్బంది కలిగేలా ఉంటుంది. కాన్స్టిట్యున్సీలు వాళ్ళ కోసం ఎక్కువ కల్పించడం అట్లా కూడా జరుగుతుంది కదా. 7% నుంచి 9%, 9 నుంచి 10, 10 నుంచి 15 అయినా కూడా వాళ్ళు గెలవలేరు. కాంగ్రెస్ పార్టీ మైనారిటీస్ మనసులో విషం నింపింది. నమస్తే అందరికి, వెల్కమ్ టు త్రికాల్ వాయిస్. నేను మీ అజయ్ కుమార్. సో ఈరోజు మన పాడ్కాస్ట్ వెరీ వెరీ స్పెషల్, ఎందుకంటే మన గెస్ట్ చాలా సర్ప్రైజ్డ్ గెస్ట్ అనమాట. సో వారెవరంటే చేవెళ్ళ ఎంపీ, మనందరికి తెలుసు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. సో వారిని అడిగాము, వారు టైం ఇచ్చారు. వారిని అడిగి ఈరోజు మనం వక్ఫ్ యాక్ట్ గురించి అండ్ దేశంలో జరుగుతున్న అనేక పరిణామాల గురించి మనం చర్చిద్దాం. నమస్కారం సార్. నమస్తే అజయ్, థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ పాడ్కాస్ట్ సార్. మీ బిజీ స్కెడ్యూల్లో మాకు టైం ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. బేసిక్ ఏంటంటే భారతదేశంలో ఒక చర్చ నడుస్తుంది సార్. ఎవరిని అడిగినా వక్ఫ్ అనే అంటున్నారు, కానీ 90% మంది ప్రజలకి వక్ఫ్ అంటే ఏంటో తెలీదు. సో చెప్పండి, అసలు వక్ఫ్ ఏంటి, ఎలా మొదలైంది? వక్ బాధితులకు మంచికి తెలుసు, అవునా? వక్త్ వల్ల లాభపడేటోళ్ళకి మంచికి తెలుసు. కానీ లాభపడేటోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, బాధితులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. బాధితులు ముస్లిమ్స్ ఉన్నారు, హిందీలు ఉన్నారు. వాళ్ళందరికీ వక్ అంటే కరెక్ట్గా తెలుసు, కానీ చాలా మందికి తెలియదు. ఇప్పుడు అందరికి తెలుస్తున్నది వక్. ఇప్పుడు తమిళనాడులో ఊర్లు మామ అంటున్నాయి. ఇది హైకోర్టు మా, సుప్రీంకోర్టు మాది, పార్లమెంట్ బిల్డింగ్ మాది, తాజ్ మహల్ మాది అనే వరకు ఇప్పుడు అందరికీ ఇప్పుడు దృష్టిలో వస్తుంది. కానీ ఎంతోమంది ఎన్నో లేస్తుంది తరతరాల నుంచి బాధపడుతున్నారు ఈ వక్ అనే చట్టాల వల్ల. అది భారతదేశంలో చట్టం అని ఘోరమైన చట్టం. దాన్ని మంచిగా కాదు, ఇంకా చెడుగా చేస్తున్నారు, పాడు చేస్తున్నారు. ఎన్నో కారణాల వల్ల అపీస్మెంట్ పాలసీ అనుకోండి ఏదో. వక్ అనేది తెలుసు, ఎవరైనా దాతలు డొనేట్ చేస్తే గుడ్డోళ్ళకో లేకుంటే పేదోళ్ళకో, ఎడ్యుకేషన్ కొరకో, మహిళల కొరకో ఎన్నో మంచి సమాజంలో లాభమయ్యేటట్టు ఓ డొనేషన్ చేస్తారు. ఇది దీని కొరకే అని. అది హిందువులు ఇవ్వచ్చు, ముస్లిమ్స్ ఇవ్వచ్చు, కానీ అది ఓన్లీ లాభస్తులు ముస్లిమ్సే ఉండరు. కొంతమంది హిందూస్ కూడా ఇచ్చిండ్రు, దాతలు ఇచ్చిండ్రు. అయితే ఇవి వక్ భూమి అంటారు. కానీ ఇప్పుడు ఎన్నోసార్లు సవరణ చేసింది, ఇప్పుడు మళ్ళీ వక్ బిల్ అయింది. దానికి ఎంతో వ్యతిరేకంగా, అది పొలిటికల్ వ్యతిరేకంగా నిజంగా ఎవరికైనా నష్టమవుతుందా చూద్దాం. వివాదాస్పదమైన అంశాలు 3 ఉన్నాయి.
ఏంటి సార్? ఒకటేమో సెక్షన్ 40, అవును. ఇంకోటేమో నాన్ ముస్లిమ్స్ ఇంట్లో ఉండొచ్చా, అవును. ఏది వక్ బోర్డులు వక్ఫ్ బోర్డులో ఉండొచ్చా. ఉండొచ్చు సార్ ఇదని. అవును. మూడోది ఏంటంటే వక్ బై యూజర్. ఉమ్, మేము ఎన్నో ఎన్నిసార్లు వాడుతున్నాం, ఇది మాదే అవుతుంది. అవును. ఈ మూడే అంశాలు తక్కినవి ఉన్నాయి, చిన్న చిన్న ఎన్నో ఉన్నాయి, ఉమ్, చిన్న చిన్న అంశాలు ఉమ్. ఉన్నాయి, కానీ ఇవే మేజర్ ఇష్యూస్. ఇవే మేజర్ ఇష్యూస్. వివాదాస్పదమైన ఇష్యూస్ అంటే ఈ మూడే ఇష్యూస్ వివాదాస్పదమైన ఇష్యూస్. అయితే దీనికంటే లోతుగా పోకు మొదలు చూద్దాము. ఓకే సార్. దీని ఫండమెంటల్స్ ఏంది, వక్ అనేది ఎప్పుడు సృష్టి అయింది, వక్ ఎందుకు సృష్టి అయింది, నిజంగానే ఈ చట్టాలు దీనికి వ్యతిరేకం, ముస్లిమ్స్లకు వ్యతిరేకం ఉందా, ఇస్లాం మతానికి వ్యతిరేకం ఉందా చూద్దాం. ఓకే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి తెలియదు, వక్ అనే పదము ఖురాన్లో లేనే లేదు. ఓకే. వక్ అనే పదము ఇస్లాం మతంకు సంబంధించింది కాదు. వక్ అనే పదము ముస్లిం సమాజానికి సంబంధించింది. ఓకే. ముస్లిం అండ్ ఇస్లాం మధ్యలో చాలా కనెక్షన్స్ ఉన్నాయి, కానీ లీగలీ రెండు ఒకటే కాదు, ఎన్నో విధానంగా. ఇస్లాం అంటే దేవునికి సంబంధించింది, అల్లాహ్కి సంబంధించింది. ముస్లిమ్స్ అంటే ముస్లిం సమాజానికి సంబంధించింది. వక్ అనేది ముస్లిం సమాజానికి సంబంధించింది. అయితే ఎక్కడైనా సమాజానికి సంబంధించిన అన్నీ కూడా స్టేట్ దీనికి మొట్టమొదటి ప్రశ్న ఏమొస్తుందంటే, ఇది మన ఇది వక్ అనేది ఇది స్టేట్ సబ్జెక్టా, రిలీజియస్ సబ్జెక్టా? ఒకవేళ వక్ అనేది ఇస్లాంకి సంబంధించిందంటే అది రిలీజియస్ సబ్జెక్ట్. ఒకవేళ ఇది సమాజానికి సంబంధించిందంటే ఇది స్టేట్ సబ్జెక్ట్. ఇది సమాజానికి సంబంధించింది, అది ల్యాండ్, ఆస్తులు ఆమ్దాని, ఎట్లా ఖర్చులు, ఎక్కడ ఖర్చు పెడతారు, దానికి సంబంధించింది. అయితే మొట్టమొదటి ఫౌండేషన్ ఏంటంటే ఆ ప్రశ్న ఆన్సర్ చేస్తే 99.99 అన్నీ సాల్వ్ అవుతాయి. ఇది రిలీజియస్ సబ్జెక్టా లేకుంటే స్టేట్ సబ్జెక్టా? కానీ ఈరోజు మనము ఈ లాస్ట్ 1-2 ఇయర్స్ జేపీసీల ఆర్గ్యుమెంట్లో లేకుంటే టీవీ ఛానల్స్ మీద ఆర్గ్యుమెంటో ఇది కాదు, లేకుంటే మొన్న పార్లమెంట్లో అయిన ఆర్గ్యుమెంట్ కాదు. ఈ వివాదన, ఈ ఆర్గ్యుమెంట్ తరతరాల నుంచి వస్తుంది. 11వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం నుంచి ఈ ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి. మొట్టమొదలు నేను చరిత్రలో వేరే దేశాలలో ఇంతకుముందు ఎట్లయినాయి ఇవన్నీ కూడా చదువుకుంటే, ఫస్ట్ నాకు ఈజిప్ట్లో మామ్లుక్స్ అనే డైనాసిటీ ఉండే. అది ముస్లిమ్స్ డైనాసిటీ, అంటే రాజులందరూ ముస్లిమ్సే ఉండే. వాళ్ళు ఈజిప్ట్ పాలించినప్పుడు అప్పుడు కూడా వక్ ఉండే. ఇది మొహమ్మద్ పోయినాక తర్వాత వచ్చింది వక్. దీనికంటే ముందే వచ్చింది, 1100 శతాబ్దం కంటే ముందే వచ్చింది. అయితే కొంచెమే ముందు వచ్చింది. అయితే ఆ వక్ అనే ప్రాపర్టీ, ఆస్తులు ఎవరి కింద ఉండాలి? మన మత స్కాలర్స్, మత పెద్దల కింద కంట్రోల్ ఉండాలనా, గవర్నమెంట్ కంట్రోల్ అంటే ముస్లిం ప్రభుత్వం కంట్రోల్ ఉండాలనా? కానీ అప్పుడు ఈజిప్ట్లో వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉండేది మత పెద్దలు. అయితే వీళ్ళు మామ్లుక్ డైనాసిటీ దాన్ని వాళ్ళ కిందికి అడ్మినిస్ట్రేషన్ తీసుకోనియలేదు. తర్వాత ఆటోమన్ టర్క్స్ అనేది, అది కూడా ఇంకో ముస్లిం డైనాసిటీ, టర్కీ నుంచి వచ్చి దీన్ని వాళ్ళని ఓడగొట్టి, మామ్లుక్లను ఓడగొట్టి అది ఆక్యుపై చేస్తారు. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చాలా మంచిగా, ఇస్లామిక్ వరల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే మన ఆటోమన్స్ది. టర్కీ నుంచి మొత్తము అక్కడ యూరప్ నుంచి ఏషియా వరకు ఒకప్పుడు వాళ్ళది ఉండే. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చాలా మంచిగా ఉండే. వాళ్ళైతే క్లియర్గా చెప్పారు, వాళ్ళకి జ్యుడిషియరీ వేరే, అన్ని ఆర్మీ వేరే, అంత పోలీస్ వేరే, అంత వేరే వేరే ఉండే, రాజులు వేరే. వాళ్ళు క్లియర్గా చెప్పింది, ఇది 200% సమాజానికి సంబంధించింది, ఆస్తులకు సంబంధించింది, ఆమ్దాని ఖర్చులకు సంబంధించి 100% స్టేట్ సబ్జెక్ట్ అని వాళ్ళు చెప్పింది. అప్పటి సంది వస్తూ ఉన్నది స్టేట్ సబ్జెక్ట్. కానీ నన్మ మెల్లమెల్లగా ఫండమెంటలిజం కూడా పెరిగింది. ఫండమెంటలిజం ఆల్వేస్ స్టేట్ కంట్రోల్కు వ్యతిరేకంగా ఉంటుంది. తర్వాత కొన్ని దేశాలలో ఈ పోరాటం అవుతుంది, అంటే ఈవెన్ 100 ఏళ్ల కింద నుంచి మొదలైంది. ఇది మళ్ళీ మత పెద్దల కంట్రోల్ ఉండాలని ఆ పోరాటం మన దగ్గర కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం కంట్రీస్లలో అంతటా మొదలైంది. ఇంకోటి అది పెట్టుకోండి, వక్ అనేది ఇస్లాం కంట్రీసే కాదు, నాన్ ఇస్లాం అంటే ఇండియా కూడా నాన్ ఇస్లామే, శ్రీలంక నాన్ ఇస్లామే, నేపాల్ నాన్ ఇస్లామే, నాన్ ఇస్లామిక్ కంట్రీస్ అని ఉన్నది, బర్మా కూడా నాన్ ఇస్లామే. కానీ స్పెయిన్, క్రొయేషియా వెస్టర్న్ వరల్డ్లో కూడా ఉన్నది, అక్కడ కూడా నాన్ ఇస్లామిక్ కంట్రీస్. అయితే ఆ దేశాలు ఎట్లుంటాయి, ఇస్లామిక్ దేశాలు ఎట్లుంటుంది, నాన్ ఇస్లామిక్ దేశాలు ఎట్లుంటుంది, ఇవన్నీ కూడా మనం చూద్దాం ఎట్లున్నాయో. కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి, కాల్సి చూపెడతారు. అయితే ఇది
ఎంఫాటికలీ అంటే అసలు అనుమానం లేకుండా అందరూ కూడా మొత్తం ఇస్లామిక్ వరల్డ్ అగ్రీ చేసింది ఏంటంటే ఇది స్టేట్ సబ్జెక్ట్ అని. ఓకే. అదే కాదు, రీసెంట్లీ మలేషియాలో నేను కొన్ని పుస్తకాలు చదివిన, మన దగ్గరనే సమస్యనా అంతటా సమస్యనా? అన్నిట్ల పెద్ద సమస్య మన దగ్గర. పాకిస్తాన్ లేదు, అక్కడ కూడా స్టేట్ కంట్రోల్ ఉంది. మలేషియా, ఇండోనేషియా స్టేట్ కంట్రోల్, లెబనాన్, సిరియా స్టేట్ కంట్రోల్, అంతా మన దగ్గర. ఇక్కడ స్టేట్ కంట్రోల్ ఉండొద్దట. స్టేట్ అంటే స్టేట్కో మతం ఉంటుందా? ఉండదు. మతం ఉండదు, స్టేట్ కంట్రోల్ ఉంటుంది. అయితే క్లియర్గా మలేషియాలో ఇంకో ఉదాహరణ చెప్తా, క్లియర్గా జడ్జ్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళ రాజ్యాంగంలో ఉన్నది, అండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది ఎవరు రాసిందంటే ఈయన పేరు నరుల్ హిలాల్ మహమ్మద్ దలాన్ అని. ఈయన ఇస్లామిక్ స్కాలర్ అట్ ద ఇంటర్నేషనల్ స్టడీ యూనివర్సిటీ ఉత్తర మలేషియా. అంటే ఉత్తర అంటే అక్కడ కూడా మలేషియా, మన హిందూ సంస్కృత్ పదాలు బాగా వాడతారు మలేషియన్ భాషలో. మలేషియాలో కూడా ఉత్తర అంటే నార్త్ మలేషియా. ఇలా ఇస్లామిక్ స్టడీ సెంటర్ యూనివర్సిటీలో చేస్తాడు ప్రొఫెసర్ ఈయన. ఇంకా జుబేదే సయ్యద్ అబ్దుల్ ఖాదర్, ఈయన కూడా ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ మలేషియా, ఆయనేమో నార్దర్న్ మలేషియా, ఇది మలేషియా. వీళ్ళు క్లియర్గా పుస్తకాలు రాసిండ్రు. ఇది చదువుతా. సిన్స్ వక్ ఇస్ రిగార్డెడ్ యాజ్ అ ట్రస్ట్, then it is a subject of the Trustee Act 1949 of వాళ్ళ చట్టం ప్రకారంగా. According to this case, the act specifies and recognizes by virtue of section 2 వాళ్ళ చట్టం ప్రకారంగా, వాళ్ళ చట్టాలు, only high courts to have the jurisdiction to try and decide on the trust. వక్ ట్రస్టే. సో ట్రస్ట్ సంబంధించిన దీనికి కూడా వర్తిస్తుంది. అక్కడ షరియా కోర్టు కూడా ఉన్నది. ఎందుకంటే మతం మీద ఏమైనా పోరాటాలు డిసగ్రిమెంట్స్ అయితే అక్కడ ఉన్నది కోర్టు, మన దగ్గర లేదు. ఎందుకంటే అది ఇస్లామిక్ కంట్రీ. ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద షరియా కోర్ట్ ఇస్ దస్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ వక్. Therefore, based on the provision according to Professor Ahmed Ibrahim, waqf falls under the jurisdiction of the civil courts and not Sharia courts. Emphatically written. State under. అక్కడ ఓకే కానీ మన భారతదేశం కాదంట. సెక్షన్ 40 ఆఫ్ ద వక్ యాక్ట్, 3 వివాదాస్పదమైన అంశాలు ఉన్నాయి కదా. నంబర్ 1 సెక్షన్ 40. సెక్షన్ 40 ఏంది? ఘోరమైన అంశం. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసి 1995 కాంగ్రెస్ పార్టీ, పివి నరసింహారావు. అది ఎందుకు కూడా దాన్ని పొలిటికల్ చరిత్ర తర్వాత చెప్తారు ఎందుకు ఆ రోజు చేసిందంటే. దానికి ఏం చేసిందంటే వక్ ఏదన్నా ప్రాపర్టీ మాదని క్లెయిమ్ చేయవచ్చు, తప్పేం లేదు. క్లెయిమ్ చేస్తే నీ ప్రాపర్టీయో నా ప్రాపర్టీ, మేము ఎక్కడ పోవాలి? వక్ దగ్గర పోయి, బాబు ఇది వక్ కాదు, ఇది నాది, నా తాత ఇచ్చింది, నా ముత్తాత ఇచ్చింది, నేను ఇక్కడ దున్నుకుంటున్నా చేస్తున్నా అని పోయి చెప్తాము. వాడు వద్దు, లేదు ఇది వక్ ప్రాపర్టీ అంటాడు. అయితే ఎక్కడ అప్పీల్ చేయాలి? కోర్టుకు పోతే లాభం కాదు, వక్ ట్రిబ్యునల్ పోవాలి. వక్ ట్రిబ్యునల్ మళ్ళీ వాళ్ళే ఉంటారు. నీది కాదు మాది అని అంటే అయిపోయి వక్ ట్రిబ్యునల్ ఇస్ ఫైనల్, అంతే కదా. అంటే ఏమన్నట్టు అంటే వక్ ట్రిబ్యునల్ ప్రభుత్వం కంటే పెద్దది, కలెక్టర్ల కంటే పెద్దది, వక్ ట్రిబ్యునల్ చట్టాల కంటే పెద్దది, హైకోర్టు కంటే పెద్దది, సుప్రీంకోర్టు కంటే పెద్దది, రాజ్యాంగం కంటే పెద్దది. అంత పిచ్చి చేస్తుండు. ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా వాడి నాయకుడు, రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, రాజ్యాంగం ప్రచారం బాగా చేయదలుచుకున్నాడు. అయితే ఇది అన్కాన్స్టిట్యూషన్, ఇల్లీగల్ అంశాలు అక్కడ పెట్టిండ్రు. అండ్ ఎందుకు పెట్టిండ్రు? దీనికో రాజకీయ కారణం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఓటు బ్యాంక్ ఎప్పటి సందో ముస్లిమ్సే ఉండేది. ఎవరికి? కాంగ్రెస్ పార్టీ. తప్పేం లేదు, ముస్లిమ్స్ వాళ్ళని నమ్మిండ్రు, వేరే వాళ్ళని నమ్మలేదు, తప్పేం లేదు. వాళ్ళు చేసిండ్రో చేయలేదో, వాగ్దానాలు ఇచ్చిండ్రో ఏం చేసిండ్రో వాళ్ళ మీద నమ్మకం, తప్పేం లేదు. కానీ బాబ్రీ మస్జిద్ ఇన్సిడెంట్ అయింది, కూలగొట్టింది కదా, అది కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహారావు కింద అయింది. అయితే ముస్లిమ్స్ అందరు వ్యతిరేక అయితే మళ్ళీ దగ్గర తీసుకొస్తానికి ఈ అంశం పెట్టిండ్రు. మీకు అన్నిట్లో ఎక్కువ పవర్స్ ఇస్తాము అని వాళ్ళు అపీస్మెంట్ కొరకు పెట్టింది, మెప్పిస్తందుకు ఒప్పిస్తందుకు. కొంతమంది నమ్మిండ్రు, కొంతమంది అయినా కూడా నమ్మలేదు, అది వేరే విషయం. ఓడుతా వస్తున్నది. దాని తర్వాత కాదు, కొన్ని ఏళ్ళు అయినాక ముస్లిమ్స్ కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పోయింది. బాబ్రీ మస్జిద్ అప్పుడే అయింది, దాన్ని నెగెట్ చేసేందుకు అది అందుకే ఇచ్చేసారు. అయితే 1, 2, 3 అంశం సెక్షన్ 40 ఎవరినన్ను అడుగు,
దీన్ని నేను అనుకుంటా అసదుద్దీన్ కూడా ప్రొటెస్ట్ చేస్తలేడు సెక్షన్ 40. ఎవ్వరు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ప్రొటెస్ట్ చేస్తుంది. అది కాంగ్రెస్ పార్టీలో ముంగటున్నోళ్ళే ఎన్నుకున్న వాళ్ళు అందరిని ఎత్తి కొట్టుకుంటున్నారు. ఇదెందుకు చేస్తున్నారు వాళ్ళకు అసలుకు లాజిక్ పరంగా అయినా లేకుంటే పొలిటికల్ పరంగా అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టమవుతుంది. ఆ కాంగ్రెస్ 80% కాంగ్రెస్ ఎంపీలు ఇది మంచిది ఈ సెక్షన్ 40 తీసేది ఓన్లీ ఆ రాహుల్ గాంధీ చుట్టూలో ముగ్గడ బెంచ్ కొంచెం బెంచ్ చేస్తున్నారు. అయితే సెక్షన్ 40 దీంట్లో ఆర్గ్యుమెంటే లేదు, తీసేయాలి, తీసేసిండ్రు, అయిపోయి చెల్లుతా. నెక్స్ట్ అంశం ఇదేంటి నాన్ ముస్లిమ్స్ వక్లు ఉండొచ్చా? బ్యారిస్టర్ గారు స్కూల్లో మా స్కూల్లోనే నాకంటే కొంచెం చిన్న వయసులో కానీ చాలా తెలివిగల్లోడు, చాలా నాలెడ్జ్ ఉన్న ఆయన అంటాడు తిరుపతి దేవస్థానాలు పెడతారా ముస్లిమ్స్ అని, నువ్వు వక్లు ఎట్లా పెడతావు? అరే వక్కు వేరే, వక్ను పోల్చాలంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తోటి పోల్చు. మీరు తిరుపతి దేవస్థానం పోల్చాలంటే మక్కా మసీద్ తోటి పోల్చారు. మక్కా మసీద్లో హిందువులు పెట్టినామా? మేము పెట్టలేదు. అక్కడ ముస్లిమ్స్ పెట్టాము, ముస్లిం కాదు వేరే మతం పెట్టాము. కానీ తప్పుదారు పట్టిస్తందుకు తిరుపతి దేవస్థానం ఒక టెంపుల్ను ఒక ట్రస్ట్ బోర్డుకు పోల్స్తున్నారు. అట్లా చూస్తే హిందూ ఎండోమెంట్స్ ప్రాపర్టీస్ దేనికి వస్తాయి? ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. అవి ప్రభుత్వం కింద రాదా? దీంట్లో కూడా ఆర్గ్యుమెంట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ స్టేట్ సబ్జెక్ట్. స్టేట్కు మతం లేదు. ఇంతకుముందే అన్నావు కదా, మతం లేదు. మతం లేకుంటే మతం లేనోనో మతం ఉన్నోనో ఏ మతం ఉన్నో ఎక్కువ ఉన్నట్టు అక్కడ పెట్టాలి. స్టేట్ ఆయన మతం చూడను అని ప్రభుత్వం అని చూస్తుంది. తప్పక పెట్టొచ్చు. దీనికి లాజికల్ లీగల్ అబ్జెక్షన్స్ ఏవి కూడా లేవు. ఉత్తనే ఇన్స్టిగేట్ చేసేందుకు ముస్లిమ్స్ అను ఇది చేస్తున్నారు. లాస్ట్ ఇంకో వివాదాస్పదమైనది మూడో అంశం ఏంటంటే వక్ బై యూసర్ తీసేస్తున్నారు. నువ్వు ఏ పుస్తకంలో చదువు, మన ఇండియన్ డెఫినేషన్ ప్రకారంగానే చదువు. నా పక్కకు పార్లమెంట్లో ఒక జడ్జి కూర్చుంటాడు, అంటే ఆయన రిజైన్ చేసి ఎంపీగా నిలబడి గెలిచిండు. అయితే ఆయన కూడా ఇది పార్లమెంట్లో చెప్పిండు. అచ్చా, నేను చెప్పే అంశాలు చాలా మంచిగా డాక్టర్ లక్ష్మణ్ గారు చాలా మంచిగా చెప్పిండు రాజ్యసభలో. నేను మేము ఒకటే పార్టీలో ఒకటే ఆలోచన ఇది, అందుకే సేమ్ పాయింట్స్ చెప్తున్నాము. అయితే లాస్ట్ పాయింట్ ఏంది? వర్క్ బై యూజర్ తీసేసినాం. అది కూడా ఎందుకు ఎట్లా తీస్తారు వర్క్ బై యూజర్? అరే నేను నీ భూమిని 10 ఏళ్ళ సంది 15 ఏళ్ళ సంది 20 ఏళ్ళ సంది దుందుతుంటే నువ్వేమో దొరవు, నేనేమో పేద రైతును, ఆర్ నేనే దొరను, నువ్వే పేద రైతు అనుకోండి. నేను ఆ పడవడును ఏమన్నా కానీ నువ్వు 30 ఏళ్ళ సంది నువ్వు దుంతున్నావు, మీ కొడుకు దుంతున్నావు. ఇది అది మన చట్టం ప్రకారంగా నీకు కావచ్చు, ఎందుకంటే అది ఒక సామాజిక న్యాయం, అంతే కదా. ఇది వర్క్ బై యూజర్ అని కూడా ఆర్గ్యుమెంట్ పెట్టేది. ఇది నీకు కాదు, సమాజానికి మంచిగా అయితే నీ నుంచి ఏం గుంజుకుంటలేను. అదే అయితే కానీ ఏవి కూడా సమాజానికి మంచిగా అయితే లేవు, తెలుసు. అది కూడా వేరే లెక్కలు చెప్తాను. అయితే ఇది ఓన్లీ వర్క్ కంట్రోల్ మీ అందరికి తెలుసు. ధనవంతుల దగ్గర, అప్పర్ కాస్ట్ ముస్లిమ్స్ దగ్గర, ఇంకా పొలిటికలీ పవర్ఫుల్ వాళ్ళ కంట్రోల్నే వర్క్ ఉన్నది. ఏంది వర్క్? 8-10 లక్షల ఎకరాల భూమి వాళ్ళ కంట్రోల్ ఉంది. సరే, వాపస్ దీనికి వస్తాం. వర్క్ బై యూజర్స్ ఎందుకు తీసేయాలి? మీ చట్టాలను చూసుకొని, మీ డెఫినేషన్ చూసుకోండి. వర్క్ మీన్స్ అ పర్మనెంట్ డెడికేషన్ బై ఎ పర్సన్ ఆఫ్ ఎనీ మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఫర్ ఎ పర్పస్ రికగ్నైజ్డ్ బై ద ముస్లిం లా యాజ్ పాయస్, రిలీజియస్ ఆర్ చారిటబుల్. అంటే ఏంది వర్క్ అంటే? ఏంది? ఎనీ మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ఆస్తులను నువ్వో ఎవరో డొనేట్ చేస్తాం. ఎందుకు? ముస్లిం వాళ్ళ మతానికో లేకుంటే వాళ్ళ సమాజానికో లాభమయ్యేటట్టు నేను డొనేషన్ చేస్తా. అది పర్మనెంట్ డొనేషన్ చేయాలి. ఉత్తనే టెంపరీ ఏడాదికి వాడుకో మళ్ళీ వాపస్ ఇవ్వమని కాదు. ఓన్లీ వన్ వే డొనేషన్ ఉంటుంది, మళ్ళీ తీసుకురాదు. దట్ ఈస్ వర్క్. వర్క్ బై యూజర్ ఎక్కడ రాసింది? నేను వచ్చి నీ ఇల్లుని కబ్జా పెడతా, 2 రోజులు నమాజ్ చదువుతారు, 3వ రోజు నాదంట, ఒప్పుకుంటావా? వర్క్ బై యూజర్ అనేది అసలు లేనే లేదు ఎన్నో దేశాలలో, రైట్? అయితే ఈ 3 అంశాలు అసలుకు మీనింగ్ లేదు, లాభం లేదు. ముఖ్యమైన అంశాలు ఏంటంటే వర్క్ 8 నుంచి 9-10 లక్షల ఎకరాలు ఉన్నది.
వాళ్ళంటారు థర్డ్ లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్ అంటారు. థర్డ్ లార్జెస్ట్ కాదు, లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్. నువ్వు డిఫెన్స్ రైల్వేస్ ల్యాండ్ ఓనర్ అంటే అది ప్రభుత్వమే అయిపోయాయి. సింగిల్ లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్ మీరే. అండ్ దీంతో ఏమైనా లాభం అవుతుందా? ఎవరికి లాభం అవుతుంది? ఎవరికి లాభం అయితే లేదు. అది చేట్ల గ్రిప్లో పెట్టుకున్నారో వాళ్ళకి లాభం అవుతున్నది. గ్రిప్లో ఎవరి దగ్గర ఉంది? పేద ముస్లిమ్స్ దగ్గర ఉందా? పస్మందా ముస్లిమ్స్ దగ్గర ఉన్నా? ఆగా ఖానీస్ దగ్గర ఉందా? ఇంకోటి ఓన్లీ 2 ముస్లిమ్స్ కూడా ఎన్నో సెక్స్ ఉన్నాయి. అయితే ఓన్లీ షియా సున్నీస్ ఉన్నాయి, వేరే సెక్స్ లేదు. తర్వాత పేదోళ్ళది లేదు, పస్మందా ముస్లిమ్స్ లేదు. అసలు ఉన్నదే ఒక్క పేదోళ్ళకు. కానీ మీరు కంట్రోల్లో పెట్టి ఎంత వస్తుంది ఈ 10 లక్షల ఎకరాలతో అంటే ఏడాదికి 167 కోట్లే వస్తుంది. 67,000 కాదు, 168 కోట్లు వస్తున్నాయి. అంటే ఎకరానికి 3,000 ఎంతో వస్తున్నది, నాకు తెలియదు. లెక్క చేయండి. 1,600 ఎంతో వస్తున్నది ఎకరానికి. నీదే ఎకరం ఉంటే ఎంతకు రావాలి? కనీసం 10,000 రావాలి కదా ఆందాని. అండ్ ఎన్నో పట్టణాలు ఉన్నాయి. పట్టణాలు అది కిరాయికి ఇస్తే కనీసం 3-4 లక్షల ఎకరానికి వస్తాయి. అంటే వాళ్ళు సహచార కమిటీ చెప్పిండు అప్పుడు 2 సహచార కమిటీ ఏంటంటే ఈ వక్క ఆస్తుల నుంచి నిజంగానే మంచిగా వాడుకుంటే దాదాపు 12,000 కోట్ల ఆమ్దాని వస్తాయి. ఎప్పుడు 2005లో 2006లో ఇప్పుడు అదే 50,000 60,000 70,000. ఎందుకంటే అప్పటి ధరలు అప్పటికి రాయాలి పెరిగినాయి కదా. 60,000 కోట్లు వస్తాయి. ఎక్కడ పోతుంది? ఎవరి జేబులకు పోతున్నాయి? దీన్ని ఒక అడ్మినిస్ట్రేషన్ చేయాలి. దీనికి మోడీ ముస్లిమ్స్లకు వ్యతిరేకము, బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం, కాన్స్టిట్యూషన్ వ్యతిరేకం ఎట్లా అంటారు? అన్ని పిచ్చి మాటలు. వాళ్ళు కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా చేసి మనను ఉల్టా కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా. ఇంకోటి ఒక ల్యాండ్ డిస్ప్యూట్ చెప్తేనైతే మీకు నవ్వొస్తుంది. నేను సాధారణంగా మీకు తెలుసు పొలిటికల్ స్టంట్స్ ఏం చేయరు. ఏదో వేషం వేసి డాన్స్లో ఇదో డైలాగ్లో కొట్టాలి. కానీ ఒకసారి చేసిన నేను కూడా ఒక స్టంట్ చేసిన. కావాలని నేను గుర్రం 100 గుర్రాలు తెప్పించి నేను ఒక సైనికుని తీరుగా, ఇక్కడ వెనకటి సైనికుని తీరుగా డ్రెస్ అయ్యి, ఇంకో ఆయనను శివాజీ వేషంలో డ్రెస్ అయ్యి మేము 100 గుర్రాల నుంచి యుద్ధానికి బయలుదేరినాం మా పార్టీ ఆఫీస్ నుంచి. అది ఒక వీడియో చేపించినాము. ఎవరితోటి యుద్ధం అంటే ఔరంగజేబ్ తోటి. అరే చచ్చిపోయిన ఔరంగజేబ్ తోటి ఇప్పుడు ప్రస్తుత ఎంపీ పిచ్చోడా ఎంపీ అనుకుంటారు. కానీ ఇంకోటి అడగాలి, చచ్చిపోయిన ఔరంగజేబు ఇప్పుడు కూడా చెవల పార్లమెంట్లో దాడి చేసి భూమిని ఎట్లా ఆక్రమిస్తున్నాడు? దానికంటే పిచ్చి అది. ఆ చట్టంతో అదే చేస్తుంది. ఏమైందంటే అసలుకు గుట్టల బేగంపేటలో 100 ఎకరాలు ఉన్నాయి. ఆడ ఎప్పుడు 1988 నుంచి వాళ్ళు ప్లాట్లు చేసిండ్రు. అది గుట్టల బేగంపేట అంతా గ్రామం ఉండే. అప్పుడు ఎవరు రైతుల పేర్లు ఉండే, 10 మంది రైతులు అందరూ అమ్మిండ్రు, డెవలపర్ చేసిండ్రు. అది తర్వాత హూడా కిందన దేని కిందనో వచ్చి ఉండే, హమ్డా కిందనో హూడా కింద వాళ్ళ ప్లాట్ చేసేందుకు పర్మిషన్ తీసుకుండ్రు. అంతకుముందు ఇవి ఉండే, తర్వాత పర్మిషన్లు అన్నీ లేఅవుట్లు అన్నీ అయినాయి. ఆయన ఇంకోటి కేసు పెట్టిండు, ఇది మా భూమి అని. మీ భూమి ఎట్లా ఇంత డాక్యుమెంట్స్ పెట్టిండు వీళ్ళు. అది ఆయన కేసు నడుస్తుంది. తర్వాత మేము ఓడిపోయేటట్టున్నామని లేదు ఇది వక్ఫ్ భూమి అని మొదలుపెట్టిండ్రు. ఈ వక్ఫ్ భూమి ఇక్కడ మస్జిద్ కావాలి, ఇది అదే. ఇది 1988 నుంచి నడుస్తూ ఉన్నది. 7 ఏళ్ళు నడుస్తూ ఉన్నది. తర్వాత సడన్లీ 1995లా వీళ్ళు చెప్పిండ్రు, ట్రిబ్యునల్ నోటీస్ పంపింది, ఇది వక్ఫ్ భూమి, ఇది వక్ఫ్ భూమి. ఎట్లా వక్ఫ్ భూమి అంటే 300 ఏళ్ళ కింద అంట ఔరంగజేబ్ గాడిదలను గుర్రాలను పెడుతుందంట, గడి తినేదంట. అయితే దాని తర్వాత అక్కడ నమాజ్ చేసేదంట. అయితే ఇది ఆయన నోటి మాటతోటి, ఆయన 300 ఏళ్ళ కింద నోటి మాటతోటి వీళ్ళకు డొనేషన్ ఇచ్చిండంట. ఇది అసలుకు నవ్వాలి, ఏదో జోకు. అందుకే నేను చేసింది కూడా ఒక జోకు, నేను చేసింది కూడా ఒక స్టంట్. అంటే కాంగ్రెస్ చట్టాలు ఒక జోకు, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం మీద జోక్ అన్నట్టు. అయితే ఇది ప్రజల దృష్టికి తెస్తానని నేను అట్లా చేసిన. సో ఇప్పుడు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పాస్ చేశారు సార్, ఆమోదం చెందింది. సో ఇప్పుడు ఆ బిల్ పోయి చట్టం కూడా అయిపోయింది. చట్టం అయిపోయింది. మేమేమో లోక్సభ రాజ్యసభ అయితే ఒక బిల్ పాస్ అయినట్టు, తర్వాత ప్రెసిడెంట్ సైన్ పెడితే అది ఇక రాజ్యాంగం చట్టం అయిపోతుంది. సో ఇప్పుడు 1995 చట్టానికి మన ఇప్పుడు 2024 చట్టానికి వ్యత్యాసం ఏంటి సార్? డిఫరెన్స్ ఏంటి? ఇవన్నీ తీసేసింది కదా ఈ 3.
తర్వాత కొన్ని చిన్న చిన్నవి మస్తున్నాయి, ఇంకా డీటెయిల్ నేను నా దగ్గర ఉన్నాయి, నేను నోట్ డౌన్ చేసుకున్నా. ఈ 3 ముఖ్యమైనవి తీసేసిండ్రు, ఈ 2. అండ్ ముస్లిమ్స్ అని పెట్టిండ్రు. అండ్ ముస్లిమ్స్కి ఏం నష్టం కాదు, వాళ్ళ మస్జిద్లకు పోయి ఏలు పెట్టము, వాళ్ళ మతాలకు పోయి ఏలు పెట్టము, ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద ప్రాపర్టీ. ఈ 3 ముఖ్యమైనవి. చిన్న ఎంతో ఉన్నాయి ఇందులో 7%, దాని కొరకు 7% కంటే ఎక్కువ అడ్మినిస్ట్రేటివ్ ఇది ఉండొద్దని. అంటే వాళ్ళు దానం చేసేది 10 రూపాయలు, వాళ్ళ ఖర్చులు 90 రూపాయలు అట్లుండేది. అంటే యాక్చువల్లీ అది కూడా పేరుకని చూపెట్టేది దానం చేసేది. అట్లా కాకుండా తర్వాత రెగ్యులర్ రివ్యూ అవుతుంది, అకౌంట్స్ ఎట్లా పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది చాలా మంచిది, ముస్లిం సమాజానికి చాలా లాభం ఇన్ జనరల్. అండ్ ముస్లిం సమాజం ఇక్కడ మంచిగా డెవలప్ అవుతున్నది. అయితే సార్ ఇప్పుడు తెలంగాణలో 77,000 ఎకరాల భూములు వక్ఫ్గా క్లెయిమ్ చేసుకున్నట్టు ఈ మధ్య తెలియదు కదా సార్. అట్లా 1000 కేసులు పెండింగ్లో ఉన్నాయి వక్ఫ్ ట్రిబ్యునల్లో. సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన హిందువులు ఉన్నారో వాళ్ళకి ఊరట కలిగినట్టేనా? చాలా మందికి ఇప్పుడు గుట్టల బేయంపేట 100% వాళ్ళు గెలుస్తారు ఇప్పుడు ఈ చట్టం ఇది తీసేసి. మల్కాజ్గిరిలో కూడా 180 ఎకరాలు చాలా కొన్ని ముస్లిమ్స్ అది కూడా గుంజుకున్నారు. కొన్ని బలమైన ముస్లిమ్స్, పేద ముస్లిమ్స్ లేకుండా బలహీన ఉన్న వాళ్ళు లేకుండా ఎంతోమంది ముస్లిం ఫ్యామిలీస్ మాకు తెలుసు, కొంతమంది దోస్తులు అమెరికా పోయినరు, రాలేదు, ఇద్దరు ఎక్కువ తల్లిదండ్రులు ఇక్కడ చనిపోయినరు, వాళ్ళు ఏడాదికి ఒకసారి వస్తారు, వచ్చే వరకు అది ఒక భూమి అయిపోయింది. ఇటువంటివి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. డెఫినెట్లీ హిందూస్కి ఎంత లాభం, ముస్లిమ్స్కి ఇంకా ఎక్కువ లాభం, బోత్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ఆల్సో ఆ చారిటీ వల్ల లాభం. అండ్ నేను చూస్తున్నాను ప్రతి ఏడాది, అండ్ ముస్లిమ్స్ కొంచెం ఎదుగుతున్నారు మోడీ ప్రభుత్వం వచ్చినాక. ఇప్పుడు ట్రిపుల్ తలాక్ ఎంత మంచి చట్టం అండి. ఎవడైనా ఫోన్ చేసి తలాక్ 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 అంటే విడాకులు అయిపోతుందా? వాడు తాగి అన్నాడా లేకుంటే దోస్తు ఏమో చెప్తున్నాడా ఏం తెలియదు. లేవుడు ఆమె ఎందుకు ఇంత లేట్ వస్తున్నావు ఇంటికి అంటే అంటారా? ఎందుకు ఇంత ఘోరమైన చట్టం? అది ఎవరికి నష్టము? హిందువులకా కాదు, ముస్లిం సమాజం. ఇంత మంచి చట్టం తీసుకొచ్చి తీసేస్తే దానికి కూడా వ్యతిరేకం. అంటే కాంగ్రెస్ పార్టీ మైనారిటీస్ మనసులో విషం నింపింది. బీజేపీ వ్యతిరేకము, మోడీ వ్యతిరేకము, అమిత్ షా వ్యతిరేకము, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకము, ముస్లిమ్స్ అని సిఏ తెస్తాం, ముస్లిమ్స్ అని ఎలగొడతామంటారు. అవును, ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన సిఏ ముస్లింస్లకు వ్యతిరేకంగా ఉండే. కాంగ్రెస్ పార్టీ సిఏ ఫస్ట్ వాళ్ళు తెచ్చిండ్రు. వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడి నుంచి పోయిన ముస్లిం ఇక్కడనే ముస్లిమ్స్ అని పదం వాడుకుంటేనే వాడిండ్రు. ఎట్లా అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన సిఏ నేను అనుకుంటా 50లోనో 49 వచ్చింది. ఇక్కడి నుంచి ముస్లిమ్స్ పార్టీషన్ అప్పుడు పోయిండు కదా, పోయి కొంతమంది అరే హిందుస్థాన్ జన్నత్ హై భాయ్ అని వాపసు రాదలుచుకున్నారు. అక్కడ చూడలేకపోయిండ్రు. అండ్ వాపసు వస్తుంటే వాళ్ళకి వర్తించదు. అంటే ఏమని రాసినంటే ఎవరైతే ఇక్కడి నుంచి పోయి మళ్ళీ వాపసు వచ్చేటోళ్ళకో వాళ్ళకు రాదు. అంటే ఎవరు ఇక్కడ నుంచి హిందూస్ అక్కడ పోయి వాపసు వచ్చిండ్రా, క్రిస్టియన్స్ పోయి ముస్లిమ్సే కదా ఇక్కడ పోయి అక్కడ వాపసు వచ్చింది. సో ఇటువంటి చట్టాలు వాళ్ళు చేసి ఉల్టా మా మీద. అయితే ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. అండ్ ముస్లిం సమాజం ముందుకు వస్తున్నది. నేను కళ్ళారా చూస్తా, కావాల్సిన డేటా కూడా చూపెడతా. నేను ప్రతి ఏడాది దాదాపు 12 ఏళ్ళ సంది నా బర్త్డే నాడు చిన్న ఇది ఇస్తే ఏంటి కాదు స్టూడెంట్స్ 10th టాపర్కు ప్రతి గ్రామంలో 10th టాపర్కు 1500 మొదలు 1000 రూపాయలు ఇచ్చారు, తర్వాత 1500, ఇప్పుడు 2500 ఇస్తున్నాం. 10 ఏళ్ళలో కొంచెం ఎక్కువ చేసిన, పెద్దదేం కాదు. అంటే దాదాపు 600 మందికి అట్లా ఇస్తాము స్కూళ్ళల్లో ఇక్కడక్కడ, అయితే గ్రామాలల్లో. అయితే మొట్టమొదటి 15 ఏళ్ళ కింద 12 years కింద నేను చేసేటప్పుడు ఎవ్వరు ముస్లిమ్స్ చాలా తక్కువ మంది ఉండేది క్లాస్ టాపర్స్. అండ్ ముస్లిం మహిళలు లేరు. నా దగ్గర డేటా ఉంది చూపెడతా. ఇప్పుడు లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ ఇచ్చిన లాస్ట్ ఇయర్ చాలా మంది ముస్లిమ్స్ యంగ్ గర్ల్స్ వాళ్ళు 10th టాపర్స్ అయ్యి వస్తుండ్రు. ఆ శాతం అయితే అనుకుంటా 200% పెరిగింది. అప్పుడు 600లలో 2-3 ఇస్తే ఇప్పుడు 600లలో 30 మంది వాళ్ళకి ఇస్తున్నాం. ఇంకెక్కువనే 60 మందికి ఉండొచ్చు. ఆ డేటా కూడా ఉంది, చూపెడుతుంది. నా విజ్ఞప్తి ఏంటంటే ఏ పార్టీ ఉన్నా కూడా మంచి చేస్తే అది దాన్ని ఉల్టా తిప్పి మీకు నష్టమవుతుందని చెప్పకండి. ట్రిపుల్ తలాక్ గురించి చెప్పినాను, అట్లే ఇది కూడా చాలా మంది పేద ముస్లిమ్స్కు లాభం అవుతుంది. ఇది ఎవరైతే పొలిటీషియన్స్ ఉండరో ముస్లిమ్స్ అలా, ఇది వక్ఫ్ బోర్డ్ మెంబర్స్ ఉండరో వాళ్ళు ఎవరయ్యా పొలిటీషియన్? ఎవరైనా పేద ముస్లిం? అందరు పవర్ఫుల్ పీపుల్,
మీకు కొంచెం నష్టమవుతుంది. మీరు కూడా మనసు ఇప్పుకొని దయతోటి దీన్ని అంగీకరించండి, ఇది మంచిదని చెప్పండి. మీకు ఎక్కడన్నా నష్టమైతే అప్పుడు ఎందుకు మోడీ పెడుతుండు, ఇదెందుకు ఉండాలి, అదెందుకు తీసేసిండు, అట్లా కాదు. ఎక్కడ నష్టమవుతుంది 200% నేను గ్యారంటీ ఇస్తా. విత్ ఇన్ 1 year ఇది 168 crores వస్తుంది కదా ఇన్కమ్, 168 ఇన్కమ్. అది 1-2 years డబుల్ అవుతుంది, 5 years 10 అవుతుందని నేను అనుకుంటున్నా. 10 గ్యారంటీ అవుతుంది. అది తప్పు ఉంటే అప్పుడు చెప్పండి. అండ్ అది మా కంట్రోల్ ఉండదు, మీ కంట్రోల్లోనే ఉండని. కానీ ప్రభుత్వం చేస్తుంది. మీరు జేబులు వేసుకుంటున్నారా, ఆస్తులు కొనుక్కుంటున్నారా, ఆస్తులు గుంజుకుంటున్నారా, లేకుంటే నిజంగానే అనాథులకు తిండి ఇస్తుండ్రా, చదివిప్పిస్తుండ్రా, హాస్పిటల్ బిల్ కలుస్తుందా, అది 100% ప్రభుత్వం చూస్తుంది. అండ్ ప్రభుత్వం అంటే దానికి మతం ఉండదు. అందులో ముస్లిమ్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు, అందరూ ఉంటారు. ఇది చాలా మంచిది. మీరు తప్పుదారి పట్టేయకండి. మైనారిటీస్కు వ్యతిరేకమని విషం నింపకండి. మైనారిటీకు మోడీ ప్రభుత్వం చేసినట్టు ఎవరూ చేయలేదు. సార్ చివరిగా సార్ ఒకటి, ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈ వక్ఫ్ పేరు మీద ఇప్పటివరకు చాలా వరకు వీళ్ళు క్లెయిమ్ చేసిన దాంట్లో కబ్జా చేసి బిల్డింగ్లు కట్టినారు, అపార్ట్మెంట్లు కట్టినారు. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ రిటర్న్ రీక్లెయిమ్ చేయడం ఎలా అనేది? అయితే కుంభమేళా ఎన్ని నెలలకు ఒకసారి అవుతుంది? 12 సంవత్సరాలు, కొన్నిసార్లు 12, 11 అవుతుంది. కానీ ప్రతి 15 ఏళ్లకు ఒక్క రికార్డులు తగలబెడతారు. అది మంట మండుతుంది. ఎందుకు ప్రతి 15? ఇక్కడనే కాదు, జమ్మూ అండ్ కాశ్మీర్ అని, వెస్ట్ బెంగాల్ అని, అంతటా ఎందుకు తగలబెడితే రికార్డులే ఉండరు. ఈ వాక్ భూమిని నాదంటావు. మా తాత రికార్డ్స్ ఈడ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ మన వీళ్ళ ప్రభుత్వం ఉంటే ఆ మంత్రులతోటి ఇదై రికార్డ్ సృష్టించి ఇది వక్ భూమి కానే కాదు. రికార్డులు ఏమో తగిలిపోయినాయి, వక్ భూమి పోయింది. ఎందుకు? ప్రతి ఏడాది తగిలిపోవాలి, ప్రతి 15 ఏళ్ళు వక్ రికార్డ్ రూమ్ తగిలిపోవాలా? ఇవన్నీ కూడా కావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటైజ్ అవుతుంది. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద మోడీ ప్రోగ్రామ్. వక్ రికార్డ్ రూమ్ తగలబెట్టినా కూడా 10 జాగాలలో ఉంటాయి రికార్డ్స్, డిజిటల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా మోడీ గారు నిజంగానే సమాజానికి లాభమయ్యేటట్టు. సమాజం అంటే ముస్లిమ్స్ కూడా మన సమాజమే. సో ఇంకోటి ఏంటి సార్, ముఖ్యంగా దేశంలో ఒక పెద్ద సమస్య ఏంటంటే పాపులేషన్ పెరుగుతుంది సార్. దాంట్లో ముస్లిం పాపులేషన్ ఇంకెక్కువ పెరుగుతుంది. దీనివల్ల కూడా ఇప్పుడు మోదీ గారు ఫ్యూచర్లో తీసుకొచ్చే డీలిమిటేషన్ అనేది ఉందో దానికి కూడా ఇబ్బంది కలిగేలా ఉంటుంది కదా. కాన్స్టిట్యున్సీలు వాళ్ళ కోసం ఎక్కువ కల్పించడం అట్లా కూడా జరుగుతుంది కదా. అందులో అట్లేమి కాదు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కావాలని గెటోస్ తయారు చేస్తారు. ముస్లిమ్స్ అందరూ ఒక్కటే దగ్గర ఉండాలి. ఇప్పుడు వాళ్ళు పెరిగినా కూడా 7% నుంచి 9%, 9 నుంచి 10, 10 నుంచి 15 అయినా కూడా వాళ్ళు గెలవలేరు. కానీ వాళ్ళందరూ ఒక్క దగ్గర ఉంటే ఒక్క కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి 50% వచ్చింది అనుకో, 100% వాళ్ళే గెలుస్తారు. అండ్ అట్లా చేసి అట్లా గెటోస్ తయారు చేసిన అంటే చిన్న చిన్న బస్తీలు ఏం లేని ఫెసిలిటీస్ అందరిని అక్కడికి కూలబెట్టిండ్రు. కొంతమంది హిందూస్ నిలగొట్టిండ్రు. అట్లే ఓల్డ్ సిటీలో చూసిండ్రు, కొన్నిసార్లు రాయిస్ సృష్టించిండ్రు. ఇవన్నీ ఉత్తగా బై మిస్టేక్ కాదు, దూరదృష్టి కొన్ని ఫండమెంటలిస్ట్. ఎందుకంటే వాళ్ళకి యాంటీ సెక్యులర్ మనసులు ఉన్నోళ్ళు వాళ్ళు ప్లాన్ చేసి 20 చేసిండ్రు. ఎందుకంటే ఓల్డ్ సిటీలో ఫుల్ హిందూస్ ఉండేది. నేను అగర్వాల్ హౌస్కు లస్సీ కొరకు రెగ్యులర్ పోయేది. విఠల్ దాస్ జ్యువెలర్స్ ఉండేది. జ్యువెలర్స్ అందరు ఓల్డ్ సిటీలో, మనీ లాండర్ అందరూ. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఓల్డ్ సిటీ? అందరు మెల్లమెల్ల వెళ్ళిపోయినారు. మెల్లమెల్ల మొత్తం ఆ కాన్స్టిట్యున్సీ మాది కావాలి అట్లా. అయితే ఇది లాంగ్ టర్మ్ చూస్తే వాళ్ళకి ముస్లిం సమాజానికి ఈ రాజకీయాల వల్ల నష్టం అవుతున్నది, లాభం అయితే లేదు. కానీ ముస్లిం ఎమ్మెల్యే ఉండాలి, ఎంపీ ఉండాలి, కార్పొరేటర్ ఉండాలి అంటే పొలిటికల్ చూస్తే చాలా లాభం ముస్లిమ్స్. సో ఫైనల్ కంక్లూజన్ సార్, ఇన్ కేస్ రేపు గనక వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా సార్ లీస్ట్ కేసు ఆలోచించినా కూడా కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే మళ్ళీ వాళ్ళు దాన్ని తీసేసి మళ్ళీ పూర్వంలాగే తీసుకొచ్చే అవకాశం ఉందా? అప్పటి వరకు పూర్వంలాగా తీసుకొచ్చే అవకాశం చాలా తక్కువ. కానీ అంతకంటే తక్కువ అవకాశం కాంగ్రెస్ గెలుస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా అదే 10 ఏళ్ళ సంది ఏంది, మోడీ డిక్టేటర్, మోడీ రాజ్యాంగానికి వ్యతిరేకం, మోడీ అంబేద్కర్కి వ్యతిరేకము, మోడీ బీసీలకు వ్యతిరేకము, మోడీ చట్టాలకు వ్యతిరేకం. అదే ఏడుపు అందరు చూస్తున్నారు. దళితులకు, బీసీలకు వ్యతిరేకం. అరే మోడీ అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా అసలు విసుగు వస్తున్నది వాళ్ళకు. ఆర్టికల్ 370 తీసుకొస్తాం మళ్ళీ ఈ రకంగా మాట్లాడుతాం. ఆర్టికల్ 370 అచ్చా ఇప్పుడు వాళ్ళకి కూడా తెలిసిపోయింది. రాహుల్ గాంధీ వాళ్ళకు కూడా. రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదు బిల్ మీద? ప్రియాంక గాంధీ ఇదేంది విప్ ఉన్న డుమా కొట్టింది. డుమా ఎక్స్పెల్ చేయాలి కదా ఆమె పార్టీ నుంచి.
ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది వక్ ఇప్పుడు 99% హిందువులు యాక్సెప్ట్ చేస్తున్నారు ఇది మంచిదని. ఎంతోమంది ముస్లిమ్స్ కూడా ఇప్పుడు మెల్లమెల్లగా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రిపుల్ తలాక్ కాంగ్రెస్ వస్తే మళ్ళీ పెడతాదా, వార్తలు పెట్టి తన్నేస్తారు. మళ్ళీ ఇటువంటి పిచ్చి పిచ్చి చట్టాలు తెస్తే మళ్ళీ 370 తెస్తే ఉంటారా? ఊకోరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ టైం ఇచ్చి మాకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.